Jesus Christ the only way to heaven. Jesus Christ the only way to heaven. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరొకమారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి చక్కని సమయం మనకి ప్రభు అనుగ్రహించారని నేను నమ్ముచున్నాను. వాస్తవానికి ఈ యొక్క సందేశం లూథరన్ చర్చిలో పంచుకోవాలి. కొన్ని అనివార్య కారణాలను బట్టి ఆ ప్రోగ్రాం రీషెడ్యూల్ అయింది, షెడ్యూల్ మార్చబడింది. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యము ఆగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరలా ఈ విధంగా వేరే స్థలంలో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువు మనకి మంచి సమయాన్ని అనుగ్రహించారు. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశము భాషలు, అన్య భాషలు, దేవదూతల భాషలు. వాస్తవానికి ఇది చాలా ప్రాముఖ్యమైన సెషన్. అంత మాత్రమే కాకుండా ప్రస్తుతం క్రైస్తవ్యంలో గందరగోళము గురవుతుంది అనేటువంటి వాటిలో ఈ భాషలు, అన్య భాషలు, దేవదూతల భాషలు ఉన్నది. కాబట్టి వీటిని వివరణాత్మకంగా లేఖనాలను ముందు పెట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు దేనిని ఉద్దేశించి ఈ అన్య భాషలు ఇచ్చారు అనేటువంటి వాటిని మనము ధ్యానం చేయబోతున్నాం. ఎక్కువ సమయం దీన్ని వివరించడానికి అవసరం కాబట్టి దీన్ని మొదటి పాటు అపోస్తుల కార్యంలో నుంచి ధ్యానం చేయబోతున్నాం. రెండవ భాగము కొరింథీయులకు రాసినటువంటి పత్రికల్లో నుండి భాషలు, దేవదూతల భాషల గురించి రెండవ పార్ట్లో మనము ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకి మంచి సమయాన్ని అనుగ్రహించబోతారని నేను నమ్ముచున్నాను. ఈరోజు అపోస్తుల కార్యంలో నుండి ఫస్ట్ సెషన్, ఫస్ట్ పార్ట్ ప్రారంభించడానికి ప్రభు మనకి మంచి సమయాన్ని అనుగ్రహించారు. అయితే దీనికి ముందు వాక్యంలోనికి మిమ్మల్ని నడిపించబోయేటువంటి ముందు నేను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుతాను. క్రొత్త నిబంధన నుండి యోధా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. యోధా గారు రాస్తూ పత్రిక సంఘానికి ఈ విధంగా చెప్తున్నారు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం, అపోస్తుల బోధ, పరిశుద్ధులకు ఒక్కసారి అనుగ్రహింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చును. వాస్తవానికి ఈ మాట యోధా గారు ఎందుకు రాస్తున్నారంటే, సంఘములో దుర్బోధలు మొదలయ్యాయి. పరిశుద్ధులకు ఒక్కసారి అనుగ్రహింపబడినటువంటి బోధ కాకుండా వేరే బోధలు వస్తున్నాయి. సువార్తను చెరపగోరేటువంటి, వాక్య లేఖనాలకు విరుద్ధముగా ఉన్నటువంటి బోధలు వస్తున్నాయి. గందరగోళానికి గురవుతున్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి, బోధకులు బోధించేటువంటి దుర్బోధలను ఉద్దేశించి యోధా గారు ఈ పత్రికను మొత్తం రాయడం గమనిస్తాం. మీరు అంతా కూడా ఈ పత్రిక అంతా కూడా మీరు చదవండి. అయితే పరిశుద్ధులకు ఒక్కసారే అనుగ్రహింపబడిన బోధ నిమిత్తం మీరు అంటే ఏం చేయాలంటే పోరాడాలి, దుర్బోధను ఖండించాలి. ఇది వాక్య లేఖన ప్రకారం కాదు అని గుర్తు చేయాలి. గందరగోళంగా ఉన్నటువంటి విశ్వాసులకు ఒక మాదిరిని చూపించాలి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ సెషన్ వల్ల, ఈ అన్య భాషల వల్ల అనేక మంది ప్రస్తుత క్రైస్తవ సమాజంలో పెద్ద స్థితిలో ఉండి పెద్ద పెద్ద మినిస్ట్రీలు నడుపుతున్నటువంటి వారి యొక్క ఫాలోవర్స్ నా వైపు తిరుగుతారు. అంటే నన్ను దూషించడానికి, నన్ను హింసించడానికి నా వైపు తిరుగుతారు. ఇది నాకు తెలుసు. ఎందుకంటే సత్యాన్ని ఒకటి మనం చెప్పబోతున్నామంటే దాని యొక్క పర్యవసానాలు కూడా మనం ఎదుర్కోవాలి. గలతీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ, దేవునిని సంతోషపెట్టాలా, మనుషుల్ని సంతోషపెట్టాలా,
దేవుని దయను పొందుకోవాలా, మనుషుని దయను పొందుకోవాలా అనేటువంటి సందర్భం వస్తే నేను దేవుని దయనే, దేవుని సంతోషాన్నే చూస్తాను కానీ మనుషుల దయను, మనుషుల సంతోషాన్ని నేను చూడను. అలా చూస్తే, అలా మనుషులను సంతోషపెడితే నేను క్రీస్తు దాసుడును కాను అని పౌలు గారు సంఘానికి చెప్తున్నారు. ఆ మాటల ద్వారా మనం గమనించవలసింది ఏంటంటే, మనుషులు సత్యాన్ని చెప్పినప్పుడు వారు ఆ అసత్యములో ఉంటే, సత్యాన్ని చెప్పినప్పుడు వారు మన మీద దాడి చేస్తారు. ఈ పెద్ద పెద్ద బోధకులు, పాస్టర్లు అనబడుతున్నటువంటి వారిని ఇప్పుడు నేను మీ ముందు పెట్టబోతున్నాను. దేనిని ఆధారం చేసుకుని అంటే, వాక్యాన్ని ఆధారం చేసుకుని. నాకు ఏది ప్రామాణికం అంటే వాక్యమే ప్రామాణికం. అంతేగాని బయట ఉండేటువంటి చారిత్రక విషయాలు నాకు ప్రామాణికం కాదు. దానిని పరిశుద్ధ గ్రంథం సమర్థిస్తే దాన్ని నేను స్వీకరిస్తాను. కానీ పరిశుద్ధ గ్రంథం దేనినైతే కాదు అని చెప్తుందో, ఏదైతే లేదు అని చెప్తుందో, ఏదైతే దేవుని ఉపయోగం కాకుండా మనుషులు తనకు ఉపయోగించుకుంటున్నారో దానిని వాక్య ప్రకారం నేను గద్దించాలని, ఒక మాట విన్నపం వారికి తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. యోధా పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో 22వ మాటలో మనం చదువుకుంటున్నాం, సందేహపడు వారి మీద కనికరపడుడి, కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఈ దుర్బోధలను అనుసరించి ఎవరైతే విశ్వాసులు ప్రభావం చెందుతున్నారో, వాటిని నిజముగా ఉన్నాయని గ్రహించి వారు ఏం చేస్తున్నారంటే, దైవజనులు ఒక మాట చెప్పారు, దైవజనులు ఇలాంటి అన్య భాషలు మాట్లాడుతున్నారు, అలాంటప్పుడు మేము కూడా మాట్లాడాలని వారిని అనుసరిస్తున్నవారు ఒకవైపు, రెండో వారు ఇది అసలు వాక్యమా కాదా, వాక్య ప్రకారం ఉందా లేదా అని గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విశ్వాసులు రెండవ కోవ. కాబట్టి ఇలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకుని సందేహపడు వారి మీద, గందరగోళంలో ఉన్నటువంటి వారి మీద కనికరము చూపుడి, అంత మాత్రమే కాకుండా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగండి, రక్షించండి అని యోధ తన పత్రికలో ఇలా రాయడం మనం గమనిస్తున్నాం. ఏదైతే లేఖనాలకు వ్యతిరేకంగా జరుగుతుందో బోధ, అలాంటి బోధను మీ ముందు పెట్టడానికి, వాటికి సవరణ, వాటికి వివరణ ఇవ్వడానికి నా వంతు పోరాటం, నా వంతు యొక్క బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో నుండి ఈ అన్య భాషలు అనేటువంటి వాటిని కూలంకషంగా మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదువుతాను, 2వ అధ్యాయం మొత్తం అధ్యాయాన్ని మీ ముందు చదివి వినిపిస్తాను. ఎందుకంటే అలా ఉందా లేదా అని మీరు కూడా గ్రహించాలని. 1వ అధ్యాయంలో కొన్ని భాగాలు మీకు అర్థం కావడానికి, కాంటెక్స్ట్ మీకు అర్థం కావడానికి మీ ముందు పెడతాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేకమైన ప్రమాణములు అంటే రుజువులు చూపి వారికి తన్ను తాను సజీవునుగా కనుపరుచుకున్నాడు. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చును గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసమము పొందెదరు. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాడు, అయితే మీరు కొద్ది దినముల్లోగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు. అలాగే 8వ వచనం నేను చదువు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. 2వ అధ్యాయం నుండి అధ్యాయం మొత్తం మనం చదువుకుందాం. పెంతుకోస్తను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి
వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మొసపొతోమియా, యోదయ, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేను దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటూ తోచక ఇదేమగును అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోధా మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టుగా వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినది సంగతి ఇదే, ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఇశ్రాయేలు వారులారా, ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయన తన వలన మెప్పు పొందవలసినదిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. క్రీస్తు పాతాళములో విడబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లనెను, నేను నా శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని నా ప్రభుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. ఇంతవరకు మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం, మనకు బేస్ రావడానికి. రెండో అధ్యాయంలో మొదటి వచనం నుండి 36 వచనాలు మనం చదువుకున్నాం. వాస్తవానికి మొదటి అధ్యాయం నుండి మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ 3వ వచనంలో ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు కనబడుచు దేవుని రాజ్యము విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించారు.
ఈ శిలువ మరణము పొందక ముందు శిష్యులతో చెప్పినటువంటి మాట, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడతాడు, శిలువ వేస్తారు, మూడవ దినమున ఆయన తిరిగి లేపబడతాడు. పునరుత్థానము గురించినటువంటి విషయాలను శిష్యులకు ముందుగానే చెప్పారు. అయితే శిలువ వేయబడినటువంటి తదుపరి శిష్యులు అనబడిన వారు మరలా చేపలు పట్టడానికి, వలలు వేయడానికి వెళ్ళారు. అలాంటి సందర్భంలో వారికి సజీవునిగా కనబడ్డారు. శిష్యులందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు వారి మధ్య ప్రత్యక్షమై వారికి అనేకమైనటువంటి రుజువులు చూపి, తోమగారు అంటారు కదా, యేసుక్రీస్తు యొక్క గాయాల్లో నేను చూస్తేనే కానీ, వ్రేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నటువంటి వారికి తోమకు రుజువులను చూపి, ఇదిగో గాయాలు అని రుజువులను చూపి, యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడుగా తిరిగి లేచాను అని శిష్యులందరికీ సజీవుడుగా కనబరుచుకున్నారు. అదే మాటల సారాంశాన్ని ఈ 3వ వచనంలో చెప్తున్నారు. 40 దినముల వరకు శిష్యులకు కనబడుతూ, అనేక మందికి కనబడుతూ, రాజ్య మర్మాలను, రాజ్య విషయాలను బోధిస్తూ, అనేకమైనటువంటి రుజువులను చూపుతూ సజీవునిగా యేసుక్రీస్తు ప్రభువు వారు కనబరుచుకున్నారు. 4వ వచనం నుండి గమనిస్తే, మీరు యెరూషలేములో నుండి వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఈ వాగ్దానము గురించినటువంటి విషయాలు పేతురు గారు చెప్తూ 2వ అధ్యాయము 33వ వచనంలో మనము గమనిస్తాం. ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొందారు. పరిశుద్ధాత్మ అనేది వాగ్దానము శిష్యుల మీదకి వస్తుంది అనేటువంటి మాటను అనుసరించి, మీరు యెరూషలేమునకు వెళ్ళొద్దు, మీరు ఈ స్థలమందే ఉండి, యెరూషలేములోనే ఉండి, యెరూషలేములోని బయటికి వెళ్ళక యెరూషలేములోనే ఉండి తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. అయితే యోహాను మీకు నీటిలో బాప్తిస్మం ఇచ్చాడు. అయితే కొద్ది దినాల్లోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుకుంటారు అని చెప్పడం మనం గమనించాం. 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. అప్పుడు మీరు ఏమవుతారు తెలుసా? యోధా మొదలుకొని, యెరూషలేము మొదలుకొని, సమరయ దేశంలో మొదలుకొని బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఇది మొదటి అధ్యాయంలో మనము చదువుకున్న దానికి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి వస్తే, పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడుకున్నారు. ఈ పెంతెకోస్తు పండగ గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఇశ్రాయేలీయులకు మోషే ప్రవక్త ద్వారా ఇవ్వబడినటువంటి ఆజ్ఞలలో ప్రధానముగా మగవారు అందరూ కలిసి ఏటికి మూడు మార్లు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి. అవి పొంగని రొట్టెల పండుగ అనగా పస్కా పండుగ, 2వది పెంతెకోస్తు పండుగ, అలాగే 3వది పర్ణశాలల పండుగ. ఈ పండుగల గురించి ద్వితీయోపదేశ ఖండంలో వివరణాత్మకమైనటువంటి మాటలు ఉంటాయి. 3 మార్లు వెళ్ళాలి. ఇప్పుడు యెరూషలేములో పెంతెకోస్తు పండగ దినం వచ్చింది. ఈ పెంతెకోస్తు పండగ దినం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, పస్కా పండుగ నుండి 50వ దినము పెంతెకోస్తు పండగ ఇశ్రాయేలీయులు ఆచరిస్తారు. పస్కా పండుగ దినము రోజున యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు. పస్కా బలి పశువు వధింపబడ్డది. అప్పటి నుండి 50 దినాలు లెక్క పెడితే సరిగా పెంతెకోస్తు పండగ దినము వస్తుంది. ఈ పెంతెకోస్తు పండగ దినకి ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, 3 మార్లు మగవారందరూ కలిసి ఈ పెంతెకోస్తు పండగకు, పొంగని రొట్టెల పండుగకు అనగా పస్కా పండుగకు, పర్ణశాల పండుగకు ఖచ్చితంగా వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో 40 దినాల్లో సజీవునిగా కనబరుచుకుని చెబుతున్నారు, కొద్ది దినాల్లో
మీరు తండ్రి యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అప్పుడు మీరు శక్తిని పొందుతారు. అప్పుడు మీరు క్రీస్తుకు సాక్షులుగా బూదిగంతముల వరకు సాక్షిగా నిలబడతారు అని అని చెప్తారు. శిష్యులందరూ కూడా ఈ పెంతెకోస్తు పండగ దినం రోజున కూడుకున్నారు. అప్పుడు జరిగినటువంటి సందర్భం, అప్పుడు జరిగినటువంటి విషయాలను ధ్యానించడం చాలా ప్రాముఖ్యం. నేను చదువుతున్నాను 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ పెంతెకోస్తు దినం రోజున కూడుకున్నటువంటి శిష్యులందరూ మేడగదిలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో వేగముగా వీచు బలమైన గాలి వంటి శబ్దము, ధ్వని, ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా కూడా నిండింది. ఎక్కడైతే శిష్యులందరూ కూడుకొని ఉన్నారో బలమైనటువంటి గాలి ఎంత శబ్దం చేస్తుందో అంత శబ్దము, అంత ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కనికి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. గాలి ఇంత ధ్వని తీసుకుని, ఇంత ధ్వని చేసుకుని వచ్చి అకస్మాత్తుగా నిండింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారి మీద వ్రాలగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పొందుకుని ఏం చేశారు? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి, మాట్లాడేటువంటి శక్తి అనుగ్రహించినంత వరకు వారు అన్య భాషలు మాట్లాడారు. ఏ భాషలు మాట్లాడారు? అన్య భాషలు మాట్లాడారు. ఇప్పటివరకు మీకు ఏం చెప్పానంటే 40 దినాలు యేసుక్రీస్తు ప్రభు వారు తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నారు, రుజువులు చూపారు. అయితే అప్పుడు చెప్పినటువంటి మాట, తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. పెంతెకోస్తు పండగ దినం వచ్చింది. ఈ పెంతెకోస్తు పండగ దినము ప్రాముఖ్యత ఏంటంటే, ఇశ్రాయేలీలో, యూదులలో ముమ్మారు మగవారందరూ కలిసి తప్పనిసరిగా సంవత్సరానికి ముమ్మారు పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగ, ఈ 3 పండుగలకే యెరూషలేముకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ పెంతెకోస్తు పండగ దినం రోజున ఎవరెవరు ఈ పండగకు వచ్చారో మనం ఇప్పుడు గమనించినట్లయితే మీకు అన్య భాషల యొక్క వివరణ ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. ఆ కాలమున 5వ వచనం, ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. ఈ శబ్దము, ఏ శబ్దం? బలమైనటువంటి గాలి వంటి ధ్వని వచ్చింది చూడండి ఆకాశం నుంచి. ఈ శబ్దము కలుగగా జనులందరూ గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్డారు. ఆకాశము క్రింద ఉన్నటువంటి ప్రతి జనముల్లో భక్తి గల యూదులు ఇప్పుడు బలమైనటువంటి ధ్వని చేసుకుని వచ్చినటువంటి ఈ శబ్దము ఆ యొక్క గదిలోనికి, ఆ యొక్క ఇంట్లోనికి నడిపించబడినప్పుడు ఈ ధ్వనిని విని, ఈ యొక్క శబ్దాన్ని విని జనులందరూ ఆ యొక్క ఇంట్లోనికి వచ్చారు. ఇంట్లోనికి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, వారు పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అందరినీ అడుగుతున్నారు, అన్య భాష అంటే ఏంటి? అన్య భాష అంటే ఏంటి? అన్య భాష అంటే ఏంటంటే మనది కాని భాష. ఉదాహరణకి నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నటువంటి నా యొక్క మాతృభాష ఏంటంటే, నా సొంత భాష ఏంటంటే తెలుగు. ఇప్పుడు నాకు అన్య భాష ఏంటంటే తమిళనాడులో ఉండేటువంటి ప్రజలు మాట్లాడేటువంటి తమిళం నాకు అన్య భాష. నా తెలుగు భాష వారికి అన్య భాష.
అలాగే దేశంలో వివిధ రకాలైనటువంటి భాషలు ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం గుర్తింపబడినటువంటి 22 భాషలు ఉన్నాయి. వారి స్వభాషలు, ఎవరి రాష్ట్రానికి వారికి స్వభాష ఉంటుంది, మాతృభాష ఉంటుంది. అయితే ఇప్పుడు నా తెలుగు భాష తమిళనాడు ప్రాంతానికి అన్య భాష అవుతుంది. నాకు తమిళం నాకు అన్య భాష అవుతుంది. అంటే నాది కానటువంటి ఏ భాష అయినా నాకు అన్య భాష, వేరే భాష. ఈ 12 మంది శిష్యులు ఈ పండగకు వచ్చినటువంటి, ఆకాశము క్రింద నుండి పండగకు వచ్చినటువంటి భక్తిగల యూదులు, వారికి ఏ భాష అయితే స్వభాషగా ఉందో, వారికి ఏ భాష అయితే మాతృభాషగా ఉందో ఆ భాషలో వీరు మాట్లాడుతున్నారు. ఎవరు? 12 మంది శిష్యులు మాట్లాడుతున్నారు. ఆ పండగకు వచ్చినటువంటి వారు ఏ దేశాల నుంచి వచ్చారు అనేది ప్రాముఖ్యంగా గమనించారు. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇప్పుడు మా భాషలో మాట్లాడుతున్నటువంటి వీరు గలిలయులు కదా. గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సాధారణంగా యూదులు మాట్లాడేటువంటిది హీబ్రూ భాష మాట్లాడతారు. హీబ్రూ భాష మాట్లాడుతారు. ఈ గలిలయ సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి వారు, ప్రత్యేకంగా చెప్పాలంటే జాలర్లుగా ఉన్నవారు, మాట్లాడేటువంటి వాడుక భాష అరామిక్ భాష. ఇప్పుడు శిష్యుల యొక్క స్వభాష ఏంటి? అరామిక్ భాష అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ పండుగకు వచ్చినటువంటి వారు ఏ భాషలో అయితే మాట్లాడతారో, ఈ శిష్యులు ఈ గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అంత మాత్రమే కాకుండా అరామిక్ భాష మాట్లాడేటువంటి వారు ఈ పండగకు వచ్చినటువంటి వారి యొక్క స్వభాషలో మాట్లాడుతున్నారు. మీకు అర్థమైందా? టైం తీసుకుని చాలా వివరంగా చెప్తున్నాను, ఎందుకంటే ఏ మాత్రం కూడా కన్ఫ్యూజ్ ఉండకుండా. బైబిల్లో ఏదైతే రాయబడిందో, ప్రామాణికంగా పరిశుద్ధాత్మ ప్రేరేపితమైనటువంటి బైబిల్లో ఏదైతే రాయబడిందో అది మీ ముందు పెడుతుంది. అన్ని భాషలతో మాట్లాడుతున్నారు. గలిలీయులు, అరామిక్ భాష మాట్లాడేటువంటి వారు, పామరులు, చేపలు పట్టుకునేవారు, తమది కాని భాషను మాట్లాడుతున్నారు. ఏ దేశాల వారు వచ్చారు ఆ పండగని మనము గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్ కట్గా మనకి రాయించి ఉంచాడు. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మొసొపొతేమియులు, యోదయ, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల అందరి వారు, కురేను దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకున్నారు. 16 ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు తమిళనాడు నుంచి వచ్చి మన తెలుగు మాట్లాడుతున్నారు. మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కొన్ని సందర్భాల్లో అంటే ప్రాంతాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దగ్గరగా ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఈ భాష వస్తుంది, తమిళనాడు భాష వస్తుంది. తెలుగు భాష మాట్లాడగలరు, తమిళనాడు భాష మాట్లాడగలరు. సరిహద్దుల్లో ఉన్నటువంటి వారు 16 ప్రాంతాల్లో నుంచి యెరూషలేములో పెంతెకోస్తు పండగకి వచ్చినటువంటి వారు శబ్దము విని ఆ గృహములో, ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు పరిశుద్ధాత్మ వారికి శిష్యులకు వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. అన్య భాషలతో మాట్లాడుతుంటే, అంటే తమది కాని భాషలో మాట్లాడుతుంటే వీరు వింటున్నారు. ఏమనుకుంటున్నారంటే, వీరు గలిలయులు కదా, ఈ గలిలయులు అరామిక్ భాష మాట్లాడతారు, అలాంటిది మా దేశపు భాషలో వీరు ఎలా మాట్లాడుతున్నారు? మా దేశపు భాషలో మాట్లాడుతూ దేవుని కార్యాలు వివరిస్తున్నారు. కొందరైతే
11 అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచగా ఇదేమవుతుందో చూడాలి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొందరు ఏమనుకున్నారు తెలుసా? వీరు కొత్త మద్యం తాగారు, వీరు మద్యం తాగారు అందుకు ఇలా మాట్లాడుతున్నారు అనుకుని కొందరు అనుకుంటుంటే, కొందరేమో వీరు మా భాషలో మాట్లాడుతున్నారు, మా దేశపు భాషలో మాట్లాడుతున్నారని విభ్రాంతి చెంది ఆశ్చర్యపడుతున్నటువంటి సందర్భంలో 12 మందిలో ఉన్నటువంటి పేతురు గారు నిలవబడి ఈ విధంగా చెప్తున్నారు. అయితే 14 అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనేను, యోధా మనుషులారా, యెరూషలేము కాపురస్తులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక చెవియొగ్గిన మాటలు వినండి. మీరు ఊహించినట్టుగా మేము మత్తులం కాలేదు, మేము మద్యం సేవించలేదు, పొద్దుగుంకి ఇంకా జామైన కాలేదు, మేము మద్యం తాగలేదు, ద్రాక్ష రసం తాగలేదు. ఎందుకు ఇంతసేపు మీకు ఇంత వివరణాత్మకంగా చెప్తున్నానంటే, తెలియాలి, బైబిల్ గ్రంథంలో ఏముందో తెలియాలి. తెలియలేనప్పుడు విశ్వాసి గందరగోళానికి గురవుతాడు. ఇదే యోధా పత్రికలో మనం చూసుకున్నాం. దుర్బోధను గ్రహించలేరు. అన్య భాషలు మాట్లాడుతున్నటువంటి గొప్ప గొప్ప సేవకులను చూసి వారిని కొందరు వెంబడించాలని అలా మాట్లాడతారు, కొందరైతే గందరగోళానికి గురవుతారు. కాబట్టి ఇంత వివరణాత్మకంగా నేను మీ ముందు పెడతాను. పేతురు గారు నిలబడి వారందరితో మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఆయన లేఖనాలను వారి ముందు పెట్టి పరిశుద్ధాత్మ ప్రవక్తల ద్వారా దేవాది దేవుడు మాట్లాడినటువంటి, తండ్రి మాట్లాడినటువంటి మాటలను వారి ముందు పెట్టి, యూదుల ముందు పెట్టి, ఇశ్రాయేలీయుల ముందు పెట్టి, అంత్య దినములలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు ప్రవక్త చెప్పాడు చూడు, ఆ ప్రవక్త యొక్క ప్రవచన నెరవేర్పిది, తండ్రి చేసినటువంటి వాగ్దాన నెరవేర్పిది అని అన్య భాషలతో మాట్లాడుతున్నటువంటి శిష్యులను చూసి అనేక మంది విభ్రాంతి నిందుతున్నారు, అనేక మంది మద్యం తాగారు అంటున్నారు. అలాంటి వారికి పేతురు గారు చెప్తూ దేవుని యొక్క మాటలను వారి ముందు పెడుతున్నారండి. 22 ఇశ్రాయేలీయులారా, నా మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతాలు చేయించాడు, ఆశ్చర్యకార్యాలు చేయించాడు, చనిపోయిన లాజరును లేపాడు, పుట్టు గుడ్డివాడికి, మూగవాడికి, కుంటివాడికి, రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి వారికి, పక్షవాయు రోగము గల వారికి, దెయ్యములు అపవిత్రాత్మలు పట్టిన వారికి యేసుక్రీస్తు అనేకమైనటువంటి అద్భుతాలు, స్వస్థతలు, సూచక కార్యాలు చేసింది. ఎందుకు అంటే దేవునికి కుమారుడు వలన మెప్పు పొందువానిగా, మెప్పు, నేను తండ్రి దగ్గర నుంచి పంపబడిన వాడిని, నేను కుమారుడుగా పంపబడ్డాను, ప్రవక్తలు ఏ ప్రవచనాలనైతే చెప్పారో ఆ ప్రవచన నెరవేర్పును నేను, ధర్మశాస్త్రం దేన్నైతే చూపించిందో ఆ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పును నేను, పస్కా బలి పశువుగా పంపబడిన వాడిని నేను అని తన్ను తాను కనబరిచిన. ఇదంతా మీకు తెలుసు, ఇదంతా మీకు తెలుసు, మీరు చూశారు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుని యొక్క జ్ఞానం చేత, ఇదిగో ప్రవక్తల నోట ఆది కాండ గ్రంథము నుండే అనేకమైనటువంటి ప్రవచనాలను, కుమారుడు ఉద్భవిస్తాడు, ఆ కన్యక గర్భవతి అవుతుంది అని అనేకమైనటువంటి ప్రవచనాలను భవిష్యత్తు జ్ఞానము చేత అనుసరించి దేవుని యొక్క సంకల్పము చేత పంపబడినటువంటి యేసును ఆయనే అప్పగించుకున్నాడటండి. పిలాతు అంటాడు కదా, మిమ్మల్ని విడిపించడానికి, యేసు నిన్ను విడిపించడానికి నాకు అధికారము కలదు.
యేసు తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుని యొక్క సంకల్పంలో ఏముందంటే ఈయన శిలువ మీద ప్రాణం పెట్టాలి, పస్కా బలి పశువుగా ఉదింపబడాలని తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ యేసును మీరు ఏం చేశారంటే దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి. అయితే దేవుణ్ణి మరణము బంధించి ఉంచుట అసాధ్యం కనుక ఆయన మరణాన్ని గెలిచాడు. సువార్తను చెప్పాడండి పేతురు గారు. ఆయన చేసిన అద్భుత కార్యాలు చెప్పాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి నెరవేర్పును బట్టి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు, శిలువ మీద ప్రాణం పెట్టాడని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా ఆయన పునరుత్థానుడుగా లేచాడనేటువంటి సువార్తను చెప్పాడండి. అన్య భాషలతో పేతురు చెప్పింది ఏంటంటే సువార్తను చెప్పాడు. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానాలను ఇశ్రాయేలీయులకు, ఓ ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినండి, ఈ సువార్తను వినండి అని వారి భాషలో వారికి తెలియజేశాడండి. ఎవరు? పేతురు గారు. పేతురు గారు ఏమంటున్నారంటే 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీయుల వంశములంతయు రూఢిగా తెలుసుకోవాలి అని సువార్తను పేతురు గారు తెలియజేశారు. పెంతుకోస్తు పండగకి వచ్చినటువంటి 16 దేశాల్లో నుండి వచ్చినటువంటి భక్తి గల యూదులకు వారి స్వభాషలో అన్య భాషలు మాట్లాడుతూ గలలీయులు అనేటువంటి వారు మాట్లాడేటువంటి అరామిక్ భాష కాకుండా వేరే భాషను, తమది కానటువంటి భాషను 16 ప్రాంతాల్లో నుండి వచ్చినటువంటి వారి స్వభాషతో ఈ 12 మంది శిష్యులు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే పేతురు గారు ఒక్క ఉదాహరణ, యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానాలు వివరించారటండి. అలా వివరించి చెప్పినటువంటి తరువాత మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను అభిషక్తుడుగాను రాజుగాను నియమించాడు. దీనిని మీ ఇశ్రాయేలీలందరూ కూడా తెలుసుకోవాలి, మీ యూదులందరూ కూడా ఈ సువార్తను గ్రహించాలి. ఇది మీరు తెలుసుకోవాలనే దేవుడు మాకు వాక్శక్తిని అనుగ్రహించాడు, అన్య భాషలు మాట్లాడేటువంటి వరాన్ని మాకు అనుగ్రహించాడు అని వివరణాత్మకంగా పేతురు గారు క్రీస్తు సువార్తను వివరించారండి. వివరించినటువంటి తదుపరి జరిగినటువంటి ఒక అద్భుత కార్యము ఏంటో మనం గమనించగలం. 37వ వచనం, వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తులను అడిగారు. పేతురు ఒక్కడే మాట్లాడలేదండి, 12 మంది శిష్యులు కూడా వారికి పండుగకు వచ్చినటువంటి వారి యొక్క స్వభాషతో అన్య భాషల్లో మాట్లాడి దేవుని గురించినటువంటి విషయాలను వివరించి సవివరంగా వివరించారు. అప్పుడు ఏమంటున్నారంటే ఈ మాటలు విన్నటువంటి వారు హృదయములో నొచ్చుకున్నారు, అక్కడ పొడవబడ్డారటండి. ఒక బాకుతో హృదయంలో పొడిచినప్పుడు ఎలాగైతే గుచ్చుకుంటుందో ఈ క్రీస్తును మీరే చంపించారు, ఈ సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రాణం పెట్టడానికి మీరే కారణం. సిలువ వేయండి అని కేకలు వేసింది ఒకరు. ఈ గుంపులో వీరు లేరు, వీరు పండగకు వచ్చారు, పస్కా పండగకు వచ్చారు. పస్కా పండుగ ముందే క్రీస్తును సిలువ వేయాలనేటువంటి తీర్పు జరిగిపోయింది. ఆ తీర్పులో కేకలు వేసిన వారు పరిసయ్యులు, సద్దూకయ్యులు వేరు వారు. వీరు పస్కా పండుగకు వచ్చారు, పెంతెకోస్తు పండుగకు వచ్చారు, పర్ణశాల పండుగకు వస్తున్నారు. వీరికి సంబంధం ఏంటి అసలు? నీకు నాకు కూడా సంబంధం లేదు. ఆయన ఈనాడు అనేక మంది ఏమంటున్నారంటే యేసు ప్రభు మీ కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్తుంటే ఎవరు పెట్టమన్నారు? నేను అడిగాను ఆయన్ని పెట్టమని, ప్రాణం పెట్టమని, సిలువ మీద చనిపోమని నేను అడిగింది అని అనేక మంది ఈనాడు అడుగుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. నీకు నాకు సంబంధం ఏంటంటే
మనం పాపము ద్వారానే పుట్టాము. ప్రతి వ్యక్తికి కూడా 2, 3 పాపదోషాలు ఉంటాయండి. ఒకటి జన్మ పాపం, పుట్టడం ద్వారా పాపం. అందుకే క్రీస్తు కన్యక గర్భవతి అయి ఆయనలో ఏ విధమైనటువంటి పాపం లేదు, పాపం ద్వారా పుట్టలేదు ఆయన. కాబట్టి క్రీస్తుకు జన్మ పాపం లేదు, మనకు జన్మ పాపం ఉంది. రెండవది కర్మ పాపం. ఈ కర్మ పాపం మనం ఆలోచించే ఆలోచనలు, మనం చేసేటువంటి పనులు, వీటి ద్వారా మనం పాపమును మూట కట్టుకున్నాం. కానీ క్రీస్తు పనిచేసినప్పుడు, క్రీస్తు జీవించినటువంటి 33.5 సంవత్సరాలలో ఆయన ఒక స్టేట్మెంట్ యావత్ ప్రపంచానికి ఇచ్చాడండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవడైనా చూపించండి నాలో పాపం ఉందని. ఆయనలో కర్మ పాపం లేదు, జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. మనకున్నది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయించాము అంటే ఆయనను సిలువకు అప్పగించినటువంటి దోషారోపణ మన మీద ఉంది. మనము రక్షింపబడడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఆ దోషారోపణ మన మీద నేరారోపణ చేస్తుంది, దోషారోపణగా ఉన్నది. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం మన మీద ఆ దోషారోపణ ఉంది. ఇప్పుడు యూదులకి ఏముందంటే అప్పగింపబడిన ఈయనను మీరు సిలువ వేశారు, దోషారోపణ. పేతురు దోషారోపణ చేస్తున్నాడు. సువార్త ప్రకటించడం అంటే దోషారోపణ చేయడం ప్రతి ఒక్కరి మీద. సువార్త యేసుక్రీస్తు మన కొరకు శిలువ మీద మరణించాడు. ఇది మనం చేయవలసింది. మన పాపం నిమిత్తం మనము మరణించాల్సింది ఆయన మరణించాడు. కాబట్టి మన దోషాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన యొక్క ప్రాణమును అర్పించబడడానికి కారణం ఎవరంటే నువ్వే, నేనే. కాబట్టి ఇది మన మీద దోషారోపణ చేస్తుంది. సువార్త ప్రకటించడం అంటే దోషారోపణ చేయడం, ప్రపంచాన్ని మీద దోషారోపణ చేయడం. క్రీస్తు నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోవడానికి కారణం నువ్వే అని దోషారోపణ చేస్తున్నారండి. పేతురు గారు సువార్త ప్రకటించాడు, దోషారోపణ చేశాడు. ఈ మాటలు విన్నటువంటి ఆ యూదుల పెంతుకోస్తు పండగకు వచ్చినటువంటి వారు హృదయంలో నొచ్చుకున్నారు. వాక్యాలలో, ప్రసంగాలలో నొచ్చుకునేటువంటి హృదయం, లేకపోతే నొచ్చుకునేటువంటి వాక్యాలు, నొచ్చుకునేటువంటి మాటలు ఎవరు చెప్పట్లేదండి, ఎవరు చెప్పట్లేదు. నొచ్చుకోలేకపోతే అది దేవుని మాట కాదు. ఎప్పుడు మన ఆశీర్వాదాల వైపు వెళ్తే, ప్రాస్పరిటీ గాస్పల్ వైపు వెళ్తే మనము నిజమైనటువంటి సువార్త యొక్క అర్థాన్ని మార్చేస్తున్నాం. ఇక్కడ పేతురు గారు అన్య భాషలతో మాట్లాడుతూ వారికి క్రీస్తు సువార్తను తెలియజేశారండి. మీరు అర్థం చేసుకోగలిగితే ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు సజీవునిగా కనబరుచుకుంటూ మీరు ఇక్కడ ఉండండి, కొద్ది దినాలు ఉండండి, తండ్రి యొక్క వాగ్దానం ప్రకారం మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, అప్పుడు వరకు మీరు ఇక్కడ ఉండండి అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే క్రీస్తు సువార్తను సర్వలోకానికి వెళ్ళాలి, క్రీస్తు సువార్త సర్వలోకానికి వ్యాపించాలి. క్రీస్తు మా కొరకు ప్రాణం పెట్టాడు అనేటువంటి సువార్త ఈ యెరూషలేములోనే, ఈ యోధా ప్రాంతంలోనే ఉండడానికి వీల్లేదు. సమస్త సృష్టికి ఈ సువార్త వెళ్ళాలి అని శిష్యులకి ఏదైతే చెప్పారో, మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఏదైతే చెప్పారో దానికి ప్రణాళికలను సిద్ధం చేసేది కూడా క్రీస్తే. క్రీస్తు శిలువ, మరణ, పునరుత్థానములు అనేటువంటి సువార్తను ఈ 16 దేశాలకు తీసుకువెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని సిద్ధపరిచాడండి. దేని ద్వారా? అన్య భాషలను ఉపయోగించుకుని, పెంతుకోస్తు పండగను ఉపయోగించుకుని, యోధా ప్రాంతానికి యెరూషలేమునకు వచ్చినటువంటి భక్తిగల జనులను ఉపయోగించుకుని పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు.
ఇప్పుడు పేతురు సువార్తను చెప్పినటువంటి తదుపరి వారి హృదయములో నొచ్చుకొని, అయ్యో క్రీస్తును మేము చంపివేశామా, మా అపరాధాల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడా, ఆయన మా కొరకు శిలువ మరణమయ్యాడా అని హృదయములో నొచ్చుకుని పేతురుతో ఒక మాట సెలవిస్తున్నారు చూడండి. అప్పుడు సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు. 41వ వచనం చదువుకున్నా చూడండి. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. సంఘము కట్టబడ్డాది. సంఘం కట్టబడ్డింది. మొట్టమొదట క్రీస్తు ప్రభువారు శిలువ మరణమై పునరుత్థానమైనటువంటి తరుపరి మొట్టమొదట సంఘము కట్టబడింది. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. దేని ద్వారా? వచ్చినటువంటి వారి యొక్క స్వభాషలలో అన్య భాషలు మాట్లాడడం ద్వారా 3,000 మంది వాక్యమునటు విన్నటువంటి వారు బాప్తిసం పొందుకుని పరిశుద్ధాత్మను వరముగా పొందారు. ఇప్పుడు ఆయన బలమైన గాలి వంటి ధ్వని చేసుకుంటూ వచ్చి ఆయన వారి మీద అగ్ని జ్వాలలుగా వారి మీద వ్రాలగా పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎప్పుడైతే మారు మనసు పాప క్షమాపణ బాప్తిసం పొందుకున్నావో నీకు నాకు పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహించాడు దేవుడు. ఇది ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరదేశస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుంది. ఏం చెందుతుందండి? పరిశుద్ధాత్మ అనేటువంటి వరం. దేవుని దగ్గరికి పిలిచిన వారందరికీ. నీవు దేవుని దగ్గరికి వచ్చావా? పాప క్షమాపణ పొందుకున్నావా? మారు మనసు పొందుకున్నావా? పరిశుద్ధాత్మనే నీకు దేవుడు వరంగా ఇస్తున్నాడు. ఇదండి అపోస్తుల కార్యములు మొదటి 2 అధ్యాయాల్లో జరిగింది. 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి పెంతుకోస్తు పండగ, చెప్పబడినటువంటి అన్య భాషలు, చెప్పబడినటువంటి 16 దేశాల ప్రాంతాల నుండి వచ్చినటువంటి యూదులు, భక్తి గల యూదులు, వారి స్వభాషల్లో దేవుడు సువార్తను ప్రకటించడానికి అన్య భాషను ఉపయోగించుకునేటువంటి ప్రణాళికను సిద్ధపరిచింది దేవుడే. పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడారు, కేకలు వేయలేదు. మాటలాడి దేవుని యొక్క శిలువ మరణ పునరుత్థానాలను, లేఖనాలను ఆధారం చేసుకుని వివరించారు యూదులందరికీ. దేవుని యొక్క ప్రాణ త్యాగాన్ని అర్థమయ్యేలా చెప్పారు. మీ కొరకే ప్రాణం పెట్టాడు అని ఆయన యొక్క గొప్పతనాన్ని, సువార్తను తెలియజేశారు అన్య భాషలను ఉపయోగించుకుని. ఎందుకంటే శ్రోతలు ఎవరంటే, వినేవారు ఎవరంటే బయట వారు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు. మరి వారికి అర్థం కావాలంటే ఏం చెప్పాలి? వారి భాషలో చెప్పాలి. క్రీస్తు శిలువ మరణ పునరుత్థానాలను వివరించారు. వివరించిన తర్వాత ఈ వాక్యాన్ని విన్నటువంటి వారు హృదయంలో పొడవబడి, అయ్యా మేము ఏం చేయాలన్నప్పుడు పేతురు గారు చెప్తున్నారు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకుంటారు. అది మీకు మాత్రమే కాదు, ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చారో ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిసం పొందుకున్నారో వారందరికీ పరిశుద్ధాత్మ అనేటువంటి వరముగా అనుగ్రహింపబడుతుంది అని చెప్పినప్పుడు 3,000 మంది ఆ పండగకు వచ్చిన వారు మారు మనసు పొందుకున్నారు. సంఘము కట్టబడింది. ఇప్పుడు 16 దేశాలకి వెళ్ళినటువంటి, 16 ప్రాంతాలకు వెళ్ళినటువంటి యూదులు ఏం చేసి ఉంటారు? సువార్తను చెప్పుంటారు. దాని ద్వారా సర్వలోకానికి సువార్త వెళుతుంది. సర్వలోకానికి సువార్త ఎలా వెళుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి మొట్టమొదటి కార్యం అన్య భాషలను ఉపయోగించు. మీకు అర్థమైందండి? ఇంత వివరంగా చెప్పాను. ఇప్పుడు
ఈ అన్య భాషలు మాట్లాడుతున్నటువంటి బోధకులు, సమాజంలో ఉన్నటువంటి బోధకులు, ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్నామండి. ఎందుకు క్రీస్తు నామం అవమాన పాలు అవుతుంది అంటే, అర్థం కాలేనటువంటి భాషలు, అర్థం కాలేనటువంటి విధముగా మాట్లాడడం ద్వారా దానిని ఉపయోగించుకుని వారు మాట్లాడేటువంటి భాష ద్వారా క్రీస్తు నామం అవమానపరచబడుతుంది. హైదరాబాద్లో ఒక పెద్ద దైవజనుడు ఉంటారండి, బెల్లంపల్లి ప్రవీణ్ గారు. వారు ఎలా మాట్లాడతారంటే భాషలు, ఏం చెప్పబడింది బైబిల్ గ్రంథంలో? అపోస్తుల కార్యంలో అన్య భాషలు మాట్లాడడానికి పర్పస్ ఏంటి? క్రీస్తు సువార్తను సర్వలోకానికి తెలియజేయాలని. కొద్ది దినాల్లోగా పరిశుద్ధాత్మను పొందుకుంటారు, కొద్ది దినాల్లోగా పెంతుకోస్తు పండుగ వస్తుంది, దీనికి ప్రాంతాల నుండి వస్తారు, వారి స్వభాషలో మాట్లాడేటువంటి వరమును మీకు ఇస్తాను. మీరు అప్పుడు వారి భాషల్లో సువార్తను చెప్పినప్పుడు వారు మారు మనసు పొంది సువార్తను సర్వలోకానికి తీసుకెళ్లారు. ఎప్పుడు? పెంతుకోస్తు పండగ దినం రోజు. మరి ఈనాడు బోధకులు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రవీణ్ గారు మాట్లాడుతూనే ఉంటారు అన్ని భాషలు, అర్థం కాలేనటువంటి అన్ని భాషలు మాట్లాడుతూనే ఉంటారు. దేన్ని చెప్పడానికి? అపోస్తులు అన్య భాషలను ఉపయోగించుకుని దేనిని వివరించారు? క్రీస్తు శిలువ మరణ పునరుత్థానాలను లేఖనాల ఆధారంగా వివరించారు, మాట్లాడసాగారు. తద్వారా ఏం జరిగిందంటే సంఘము కట్టబడ్డది, సువార్త వ్యాప్తి జరిగింది. ఎందుకు అంటే ఈ పండగకు వచ్చిన వారు అనేక మంది ఈ అరామిక్ భాష తెలియలేనటువంటి వారు, వారి స్వభాషలో మాట్లాడేటువంటి వరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. సాధారణంగా పెంతుకోస్తు వారు, దానికి సంబంధించినటువంటి సహవాసం కలిగినటువంటి వారు అనేక మంది చెప్తారండి, అనేక మంది ఈ భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రవీణ్ గారు, ఓషన్న మినిస్ట్రీస్లో ఉన్నటువంటి జాన్ వెస్లీ గారు, రాజు గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉండే బ్రదర్ బిన్ను అనేటువంటి యవనస్తుడు అన్య భాషలని మాట్లాడుతూ ఉంటున్నాడు. వాస్తవానికి ఈ అన్య భాషల యొక్క విధానం, ఈ పదాన్ని తీసుకొని అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి ఆ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడారు అనేటువంటి 4వ వచనం తీసుకుంటారు. తర్వాత మరలా 16వ వచనంలో యోవేలు ప్రవక్త అంచె దినముల యందు ప్రతి ఒక్కరి మీద, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పినటువంటి ఈ వచనాన్ని తీసుకుంటారు. 4వ వచనాన్ని, 16వ వచనాన్ని, ఈ 2 వచనాలు తీసుకుంటారు. మధ్యలో ఉన్నటువంటి వచనాలు కాంటెక్స్ట్ని వదిలేస్తారు. ఇదిగో బైబిల్లో ఉంది కదా, అన్ని భాషలు మాట్లాడతారండి, యోవేలు ప్రవక్త ప్రవచించాడు కదా, అన్ని భాషలు మాట్లాడతారండి, కాబట్టి మేము అన్ని భాషలు మాట్లాడుతున్నాం. పర్పస్ ఏంటి? పర్పస్, విధానం, ఎందుకు అన్య భాషలు అపోస్తులు మాట్లాడారు? ఇంత క్లియర్ కట్గా వాక్యంలో ఉండి ఆ వాక్యాన్ని చదువుకుంటూ అర్థం చేసుకుంటేనే మనకు ఒక పూర్తి ఆలోచన, అవగాహన వస్తుంది కదా. కానీ ఈనాడు సేవకులకి ఎందుకు అర్థం కావట్లేదు? జాన్ వెస్లీ అన్నకి ఎందుకు అర్థం కావట్లేదు? ఉదాహరణ, నేను ఏ మాత్రం కూడా కించపరచాలని కాదు. చాలామంది అనుకుంటారు ఈ పెద్ద వ్యక్తులను టార్గెట్ చేయడం వల్ల వ్యూస్ వస్తాయని, యూట్యూబ్కి డబ్బులు చేసుకోవచ్చని, వ్యూస్ వస్తాయని డబ్బులు చేసుకోవచ్చని, పబ్లిసిటీ పెరుగుతుందని ఇలాంటి స్టంట్లు చేస్తూ ఉంటారని అనేక మంది అంటారండి. దయచేసి నేను అందరికీ విన్నపించుకుంటున్నాను, నాకు ఏ మాత్రం కూడా డబ్బులు వద్దు. ఎందుకంటే ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చాడు, నాకు ఆయన పెడుతున్నాడు, నేను తింటున్నాను, నాకు చాలు. సత్యాన్ని గుర్తెరగట్లేదు అనేటువంటి బాధ, మంట తప్ప నాకు వేరే ఏ దురుద్దేశం లేదు. వాస్తవానికి చెప్పాలంటే నేను జాన్ వెస్లీ అన్నకి పెద్ద ఫ్యాన్. ప్రతి నెల 1వ తారీఖున జరగబోయేటువంటి వాగ్దాన సందేశ కూడికి నేను, నా భార్య,
పరుగున వెళ్ళేవారు రాజమండ్రి. జాన్ వెస్లీ అన్న పాడేటువంటి పాటలను యాజ్ ఇట్ ఈజీగా దించేస్తాను నేను. అన్న ఎంత అయితే గట్టిగా పాడతాడో అంత గట్టిగా పాడతాను నేను. అన్నకు ఈ స్వరపేటికలో ఆపరేషన్ జరిగినప్పుడు మరలా పాడలేడేమో, ఏమవుతుందో అని క్రైస్తవులు బాధపడినప్పుడు, ఆ బాధపడిన వ్యక్తుల్లో నేనొకడిని. నా ఇంటిలో, నా గృహంలో జాన్ వెస్లీ గారు పాటలంటే గుర్తొచ్చేది నేనే. కానీ వాక్యానికి వ్యతిరేకంగా అన్య భాషలకు ఉన్నాయని, బైబిల్లో ఉందని, అందుకు మేము మాట్లాడుతున్నామని సమర్థించుకుంటే, దయచేసి నేను చెప్తున్నాను, ఇలాంటి అన్య భాషలు మాట్లాడేటువంటి అనుభవాన్ని మీరు వదులుకుంటారని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అది వాక్య ప్రకారం కాదు. మీకున్నటువంటి సేవ వయసులో నాకు అంత వయసు లేదు. అయినప్పటికీ ఎల్కేజీ స్టాండర్డ్లో ఉండేటువంటి నాకు బైబిల్ చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు అర్థం చేస్తున్నాడు, వివరిస్తున్నాడు, ఇది సందర్భం, ఇది ఇలా అని. కానీ మీకు అది ఎందుకు అర్థం కావట్లేదు? మీరు మాట్లాడితే మీ వరకు పోవట్లేదు. అది స్థానిక చర్చిలో ఒక యవనస్తుడు, అవి వాస్తవానికి ఆ యవనస్తుడికి భాషలు మాట్లాడేటువంటి వరం లేదు. మిమ్మల్ని అందరిని తీసుకుని, ఈ ప్రవీణ్ గారిని ఒక మాదిరిగా తీసుకుని, ఈ జాన్ వెస్లీ గారిని, ఈ రాజు గారిని, ఈ యొక్క బిన్నుని, ఇలాంటి వారిని మాదిరిగా తీసుకుని విశ్వాసులు వాక్యానికి వ్యతిరేకంగా అన్ని భాషలు మాట్లాడుతున్నాం పరిశుద్ధాత్మ మీదకి వచ్చిందని అపోహలో ఉంటున్నారు. ఇది వాక్య ప్రకారం కాదు అని మీ ముందుకు సవివరంగా మీ ముందు పెడుతున్నాను. ఒకసారి ఆలోచించండి. ఇది మీతో పోవట్లేదు, మీ తర్వాత తరాల వారు కూడా ఈ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. ఇది సత్యవాక్యం నుండి దూరంగా తిప్పుతుంది, దుర్బోధలకు తావునిస్తుంది. ఇది అన్య భాషల యొక్క పర్పస్ ఏంటి? సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వాక్శక్తిని అనుగ్రహించి అన్య భాషలు మాట్లాడడానికి వాడుకున్నాడు. అక్కడతో సువార్త వ్యాప్తి జరిగింది. ఇప్పుడు మీ ముందున్నటువంటి విశ్వాసులు తెలుగులో మాట్లాడేవారు కదా, మీరు అన్య భాషలో మాట్లాడుతున్నానే వేరే భాషలో మాట్లాడడం వల్ల ఉపయోగం ఏముంది? ఏం చెప్పాలనుకుంటున్నారు సంఘానికి? మీరు ఏం మాదిరి నేర్పాలనుకుంటున్నారు? లేదు, అన్ని భాషలు మాట్లాడినటువంటి ఆ వ్యక్తుల్లో నేను ఒక వివరణ విన్నాను. దీనికి ఇది లేదు, ఇప్పుడు అవసరం లేదు, అన్ని భాషలు అవసరం లేదంటే దీనికి ఒక వివరణ విన్నాను. మన కేరళ ప్రాంతం నుంచి యూదులు కొంతమంది ఈ పెంతుకోస్తు పండగకి వెళ్ళారటండి. వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ తోమా గారు తమిళంలో మాట్లాడుతున్నారట. కాబట్టి ఈ యూదులు తమిళనాడుకి ఈ తోమా గారిని భారతదేశానికి తీసుకొచ్చారట అనేటువంటి ఒక స్టోరీ ఉంది. అది వాక్య రూపంగా ఉంటే నిజంగా నమ్మేవారమే. బయట చెప్పేటువంటి శాస్త్రవేత్తలు, పరిశోధన చేసేటువంటి వారు చెప్తే అది మనకి మాదిరికరం కాదు. నేను సవివరంగా మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథమే మనకి ప్రామాణికం. పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడినటువంటి గ్రంథాలే మనకు ప్రామాణికం. ఈ పరిశుద్ధ గ్రంథమే మనకు ప్రామాణికం. దీనిలో ఉన్నటువంటి దేశాలు, దీనిలో ఉన్నటువంటి 16 ప్రాంతాలకు సువార్త వెళ్ళడానికి దేవుడు జరిగించాడు. అక్కడ నుండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడింది. శిష్యులు 12 మంది వెళ్ళారు సువార్తను పట్టుకుని. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడేటువంటి కాన్సెప్ట్ అక్కడతో జరిగింది. బెల్లంపల్లిలో ప్రవీణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు శ్రోతలు ఎలాంటి వారంటే తెలుగులో మాట్లాడేవారు. కాబట్టి తెలుగులో మాట్లాడితే సరిపోతుంది, అర్థమవుతుంది. ఇప్పుడు రాజమండ్రిలో హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఆ యొక్క బృందం, పరిసర బృందం అంతా కూడా మాట్లాడుతున్నప్పుడు వినేటువంటి శ్రోతలు
తెలుగులో మాట్లాడేటువంటి వారు. సరిపోతుంది. తెలుగులో మాట్లాడండి, సరిపోతుంది. దేవుని కార్యాలు వివరించండి, సరిపోతుంది. అంతేగాని పరిశుద్ధాత్మ మీదకి వచ్చింది, మేము ఆత్మతో నింపబడ్డాము అని అన్య భాషలు మాట్లాడితే అది వాక్య ప్రకారం కాదు, అది లేఖనానుసారం కాదు. తెలంగాణలో మాట్లాడేటువంటి ఆ బ్రదర్ బిన్ను అనేటువంటి వ్యక్తి కూడా మార్చబడాలి, తన పద్ధతి మార్చుకోవాలి. వాక్యానికే లోబడి ఉండాలి సేవ. వాక్యాన్ని దాటి మనం చేయకూడదు. వాస్తవానికి నేను ఆ సహోదరుడితో మాట్లాడదామని, నేను వయసు రీత్యా జాన్ వెస్లీ గారితో, ప్రవీణ్ గారితో చాలా చిన్నవాడిని. కాబట్టి నేను పెద్దలుగా ఉన్నటువంటి మీకు ఇచ్చుకుంటున్నటువంటి ఒక విన్నపం ఏంటంటే, వాక్య ప్రకారమైనది చేయండి, వాక్య ప్రకారం కానిది చేయొద్దు, సమర్థించుకోవద్దు. తోమ యూదులు బహుశా కేరళలో ఉన్నారంటే ఉండి ఉండొచ్చు, కానీ తమిళంలో మాట్లాడినటువంటి తోమ అక్కడ ఉన్నాడంటే అది లేఖనాల్లో ఉండాలి. లేఖనాల్లో ఉండి ఉంటే మనం తీసుకునేవారు. ప్రజలు, శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞుల దగ్గర నుంచి వాటిని ప్రామాణికంగా మనం తీసుకోకూడదు. మీరు పెద్దలు, మీరు గమనించండి. మీ తర్వాత ఈ లెగసీని కంటిన్యూ చేస్తూ దుర్బోధకు తావిస్తున్నటువంటి యవనస్తులు అనేక మంది ఉన్నారు, విశ్వాసులు అనేక మంది ఉన్నారు. కాబట్టి దయచేసి వారి యొక్క ఆలోచనను గమనించి ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని మీరు ఒకసారి గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. నేను ప్రత్యేకంగా బిన్నుకి 2 times కాల్ చేశానండి. బ్రదర్, మీరు చేసేటువంటి పరిచర్య మహిమకరంగా ఉండొచ్చు, కానీ వాక్య ప్రకారంగా మాత్రం కాదు. ఇలాంటి శక్తిని అపవాది కూడా దయచేస్తుంది. దురాత్మల చేత కూడా ఇలాంటి కార్యాలు జరిగింపబడతాయి. పుతోను దెయ్యమే చెప్పినటువంటి మాట, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తారు. దెయ్యం కూడా, అపవిత్రాత్మ శక్తులు కూడా ఇలాంటి కార్యాలు చేస్తాయి. వాక్య ప్రకారం అయితేనే అది దేవుడు చెప్పినటువంటి కార్యాలు. ఈ బ్రదర్కి నేను 2 times కాల్ చేశానండి. బ్రదర్, మంచి పద్ధతి కాదని, కానీ తను లిఫ్ట్ చేయలేదు, తను ఆన్సర్ చేయలేదు. అందుకొరకు ఇంకా వీడియో పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను, మారాలి. నేను పరిశుద్ధాత్మకు వ్యతిరేకం కాదండి. పరిశుద్ధాత్మ ఉంది, నాలో ఉంది, నాలో మంట పుట్టుతుంది, దుర్బోధన ఖండించమని చెప్తుంది, వాక్య ప్రకారం కానిది ఖండించమని చెప్తుంది. కాబట్టి గమనించండి, అందరూ కూడా గమనించి మార్చబడండి. అన్య భాషలు ప్రస్తుతం అవసరం లేదు. ఎందుకు అంటే మన ముందు ఉన్నటువంటి శ్రోతలు అందరూ స్వభాష, వారి భాష ఒకటే, తెలుగే, మన భాష ఒకటే. కాబట్టి వేరే భాషతో మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. సాధారణంగా జాన్ వెస్లీ అన్న వివిధ దేశాలకు వెళ్తూ ఉంటారు, అమెరికా వెళ్తూ ఉంటారు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉంటారు. పక్కన వారి యొక్క స్వభాషలో వారు తర్జుమా చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. ట్రాన్స్లేటర్లు కూడా వచ్చారు. ఇప్పుడు అన్య భాషలు కూడా అవసరం లేదు. ట్రాన్స్లేటర్లు ప్రతి దేశానికి కూడా ఉన్నారు. వేరే దేశానికి వెళ్ళినా మనం తెలుగులో మాట్లాడినా వారికి వారి స్వభాషలో అర్థం కావడానికి ట్రాన్స్లేటర్లు ఉన్నారు. కాబట్టి అందరూ గమనించవలసింది ఏంటంటే వాక్య ప్రకారం లోబడదాం. వాక్య ప్రకారం దేవునికి అనుకూలమైనటువంటి భక్తిని మనం చేద్దాం. ఎందుకంటే అందరం కలిసి క్రీస్తు రాజ్య నిర్మాణంలో పాలిభాగస్తులుగా ఉండాలి. అది కూడా వాక్య లేఖనాలకు అనుకూలంగానే. మొదట అప్పగింపబడినటువంటి బోధ విషయంలో పోరాడమని యోధ తన పత్రికలో చెప్తున్నాడు. ఇలాంటి గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇది పరిశుద్ధాత్మ, నేను అన్య భాషలు మాట్లాడలేకపోతున్నానే అనేటువంటి ఎవరైతే గందరగోళంలో ఉన్నారో, నలిగిపోతున్నారో, అలాంటి వారందరికీ కూడా ఈ మాటలు ఒక హెచ్చరిక. ఎలాంటిదంటే అన్య భాషలు ప్రస్తుతం మనకు అవసరం లేదు. ఆనాడు సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు వాడుకున్న సాధనం అన్య భాష. తమది కాని భాషలో దేవుని గురించి వివరించారట, సువార్తను చెప్పారు, సంఘం కట్టబడ్డది. కాబట్టి నువ్వు నేను ప్రతి ఒక్కరూ వాక్యానికి లోబడే మనం ఉందాం. నేను ప్రస్తుతం ప్రత్యేకంగా ఈ బెల్లంపల్లి ప్రవీణ్ గారిని, ఈ జాన్ వెస్లీ అన్నని, ఈ మనం బిన్నుని ఎందుకు మీ ముందు పెడుతున్నానంటే, చిన్న చిన్న వ్యక్తుల్ని చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. ఒక టీచర్
తప్పు బోధించినప్పుడు, ఒక టీచర్ తప్పుని చెప్పినప్పుడు ఆ యొక్క తరగతిలో ఉన్నటువంటి వారు మాత్రమే ప్రభావితం చెందుతారు, నష్టపోతారు. కానీ ఒక బోధకుడు, ఒక సేవకుడు తప్పు బోధిస్తే వారి కింద ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా, వారి కింద ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా తప్పుదోవలో వెళ్ళి నరకానికి చేరువయ్యేటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు మారితే మొత్తం చిన్నవారు అందరూ కూడా మార్చబడతారు. మీరే ఈ వాక్యం నిజమే, ఇంతవరకు ఇలాగున్నాం కాబట్టి సరి చేసుకుందాం అని మీరు చెప్తే నిజంగా మీకు ఉండేటువంటి గౌరవం, ఆ గౌరవం అది మాటల్లో వర్ణించలేము. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి, విశ్వాసులు ఆలోచించండి. ఎవరైనా అన్ని భాషల్లో మాట్లాడుతుంటే అది వాక్య ప్రకారమా కాదా? వాక్య ప్రకారం కాదు. ప్రస్తుతం అన్య భాషలు మనకు అవసరం లేదు. ఇది అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో మనం గమనించినటువంటి మాట. కాబట్టి ప్రియ బ్రదర్ బిన్నుకి చెప్తున్నటువంటి మాట ఒకసారి మీకు అది వినిపిస్తాను, ఎంత దారుణాతి దారుణంగా ఉందని. చూశారు కదండి, మనకి అర్థం కానిటువంటి భాష ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? బ్రదర్ బిన్ను, నీవు వాక్యానికి లోబడి వాక్యంలో ఏముందో నీ స్వార్థం కోసం నీవు వాక్యాన్ని ఇలా చెప్తే ఎఫెక్టివ్గా ఉంటుందని నీవు ఏమాత్రం కూడా వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధ చెయ్యొద్దు. ఎందుకంటే నరకాగ్ని పాలైపోతావు. వాక్యాన్ని బోధించేవాడు, దైవోక్తులను బోధించేవాడు సరిగా విభజించి బోధించాలి. కాబట్టి అర్థం చేసుకుని బోధించాలి. కాబట్టి బ్రదర్ బిన్ను, నీవు నీ పద్ధతిని మార్చుకుంటావని, వాక్య ప్రకారం నీ బోధ ఉండాలని నీకు సలహా ఇస్తున్నాను. అలాగే జాన్ వెస్లీ అన్నకు, ప్రవీణ్ గారికి కూడా తెలియజేస్తుంది ఏంటంటే, ఒకసారి ఆలోచించండి మీరు చేస్తున్నది ఏంటి అని, అన్య భాషలు అవసరమా కాదా అని. ఇంతవరకు మనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారు అన్య భాషలలో దేవుని గురించినటువంటి సువార్తను తెలియజేశారు. తద్వారా సంఘం కట్టబడ్డది. 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఎందుకు అంటే అన్య భాషల్లో మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? వారి స్వభాషల్లో వారికి అర్థం కావడానికి. కాబట్టి మనం తెలుగులో ఉన్నాం, తెలుగులో మాట్లాడుకుంటున్నాం, దైవజనులు తెలుగులో మాట్లాడుతున్నారు, సరిపోతుంది. అన్య భాషలో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి విశ్వాసులైన ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎవరైనా అన్య భాషలో మాట్లాడుతుంటే మీరు అడగాలి, మీరు మాట్లాడింది వాక్య ప్రకారమా కాదా అని. ఇది మొదటి సెషన్లో అన్య భాషల గురించి మనం ధ్యానం చేసాం. 2వ సెషన్లో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక నుండి అన్య భాషల వివరాలు ఏ పరిస్థితుల్లో చెప్పబడ్డాయో, అన్య భాషలు, దేవదూతల భాషలు వాటి యొక్క అర్థము, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిలో నుండి మనకి ఏం నేర్పాలనుకుంటున్నారో 2వ సెషన్లో మనం మరలా గమనిద్దాం. అందరికీ హృదయపూర్వక వందనాలు.